దంచుడు, బాదుడు, వీరబాదుడు, చితక్కొట్టుడు ఇవన్నీ కూడా ఈ ప్లేయర్ల ముందర చిన్నబోతాయి. అలాంటి ప్లేయరే ఆసీస్ చెందిన విధ్వంసక ప్లేయర్ ట్రావెస్ హెడ్ గురించి. 49 మ్యాచెస్లో 1224 రన్స్ చేశాడు. మోర్ దాన్ 150 స్ట్రైక్ రేట్. సో ఇలాంటి ప్లేయర్ చాలా అరుదుగా దొరుకుతారు. టెస్ట్, వన్డే, T20 ఎలాంటి మ్యాచ్ అయినా ఉతికి ఆరేయడమే అతని పని. బౌలర్తో లేదు, బాల్తో మాత్రమే సంబంధం. ఉతికి ఆరేస్తాడు, మ్యాచ్ను మలుపు తిప్పుతాడు. ఎలాంటి ప్లేస్లో ఉన్న మ్యాచ్ను కూడా ఆసీస్ వైపు లాక్కెళ్తాడు. అలాంటి ప్లేయర్ ట్రావెస్ హెడ్. అతని గురించి చాలా ప్రతి టీం కూడా అతని గురించి ఒక కన్నేస్తుంది. ఎందుకంటే అతను అవుట్ చేస్తే ఆల్మోస్ట్ ఆ సగం మ్యాచ్ గెలిచినట్టే. అతనే ట్రావెస్ హెడ్. ఇతని గురించి అతనికి క్లచ్ ప్లేయర్ అనే ఒక మాట కూడా అతనికి పర్యాయపదంగా నిలుస్తుంది. ఒత్తిళ్లను అదరగొడతాడు. అతనికి మామూలుగా అయితే అందరి ప్లేయర్లకి 6 ఓవర్స్ మాత్రమే T20లో పవర్ ప్లే. బట్ ట్రావెస్ హెడ్కు మాత్రం మ్యాచ్ అంతా పవర్ ప్లేనే. అతను ఎటువైపు ఆడాలనుకున్నా అటువైపు ఆడతాడు. ముఖ్యంగా గ్యాప్స్లో ఆడడం అతనికి చాలా ఇష్టం. ముఖ్యంగా పుల్ షాట్లు, హుక్ షాట్లతో, లాఫ్టీ షాట్లతో అతను అదరగొడతాడు. సో అభిషేక్ శర్మ దాదాపుగా ఇతని సహవాసం చేసిన తర్వాతనే అభిషేక్ శర్మ కూడా, అంటే హైదరాబాద్ సన్ రైజర్స్కి ఆడిన తర్వాత అభిషేక్ శర్మలో కూడా మార్పు వచ్చింది. సో అభిషేక్ శర్మలో ఆ మార్పు నేను గమనించాను. సో మీరు గమనించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ట్రావెస్ హెడ్ అలాంటి ప్లేయర్. మ్యాచ్ను అతి తక్కువ టైంలోనే మలుపు తిప్పేసి ఆసీస్ వైపు లాక్కెళ్ళే ప్లేయర్లలో ట్రావెస్ హెడ్ ఒకరు. అలాగే వాళ్ళ కెప్టెన్ కూడా అద్భుతంగా ఆడుతుంటారు. టీంలో చాలామంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు ఆస్ట్రేలియాలో కూడా. అంటే టీం గురించి తర్వాత మనం మాట్లాడదాం, రోజుకొకటి మాట్లాడదాం. బట్ ఇలాంటి విధ్వంసకర ప్లేయర్ల గురించి మాత్రం మనం రోజుకొక ప్లేయర్ గురించి మనం మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.